నెబుకద్నెజరు గర్వంతో మరి బలాత్కారంతో నింపబడినప్పుడు దేవుడు అతన్ని మానవ స్వభావం తీసివేసి జంతు స్వభావాన్ని ఇచ్చి తన రాజ్యాన్ని చేతి నుంచి తీసివేసి మరి అడవి గాడిదలో ఉన్న అడవి ప్రాంతానికి త్రోలివేయడం జరిగింది. ఆ విషయం తెలిసిన బెల్షెజరు, తన మానవ సంతానమైన బెల్షెజరు మరి ఆ విషయం తెలిసి దీన మనసుతో ఉండకుండా మరి దేవుని పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ తన్ను తాను హెచ్చించుకుంటే దేవుడు అతని విషయంలో మరి తెలిసి చేసిన ఆ పాపముకి మరి బెల్షెజర్ విషయంలో దేవుడు మరణ శాసనాన్ని రాయడం, అదే రాత్రి అతను మరణించడం జరిగింది. నెబుకద్నెజర్కి అయితే దేవుడు కొంతకాలం అవకాశం ఇచ్చి కఠినంగా శిక్షించి మళ్ళీ మారు మనసు పొందుకొని దేవుడు కృపను పొందుకోగలిగాడు, కానీ బెల్షెజర్ పొందుకోలేకపోయాడు. మరి దేవుడు బిడ్డలమైన మనము దేవుడు వాక్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడము, చాలా జాగ్రత్తగా భక్తి చేయడం మనకి ఎంతో మేలు.